అంటే ఇది కూడా వాళ్ళు ఉండొచ్చు. కట్టగలుగుతారు, వాళ్ళ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందంటే డజంట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా, దే డోంట్ కేర్. అంటే వాళ్ళు ఏంటంటే స్టూడెంట్ ఎగ్జామ్ పెడతాడు, ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఓ 20 మార్క్స్ వచ్చినా తీసుకుంటారు వీళ్ళు. తీసుకుంటారు. అదే కానీ 15 మార్క్స్ వచ్చిన పరిస్థితి ఏంటి? తీసుకుంటారు. మీ ప్రొఫైల్ బాగుంటే తీసుకుంటారు. మీ అంటే ప్రొఫైల్ వీక్ అనిపించింది అనుకోండి, వాళ్ళకి ఒక ఎగ్జామినేషన్. స్కూల్ ఏమైతుందంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చదివే వాళ్ళని తీసుకుంటే వీళ్ళకి సగం జాబ్ కంప్లీట్ అయిపోతుంది. అవును, అది కూడా ఉందిలేండి. ఎందుకంటే ఇంకా వీళ్ళు ఎలాంటి ఫ్యాకల్టీని తీసుకున్నా వీడు ఎలాగ చదువుతాడు కాబట్టి, ఫ్యాకల్టీ నిద్రపోయినా వీడు చదువుతాడు, ఫ్యాకల్టీ క్లాస్ చెప్పినా వీడు చదువుతాడు కాబట్టి వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే కొంచెం చదివాలని తీసుకుంటే స్కూల్ కొంచెం మంచిగా రన్ చేయొచ్చు, ఇది వాళ్ళ వైపు నుంచి చూసుకుంటే వాళ్ళ బిజినెస్ అది. సో అందుకే ఇలా తీసుకొని ఏం చేస్తారంటే వీళ్ళు సేఫ్ సైడ్ ఉంటారనమాట. కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఏమవుతుందంటే ఎగ్జామ్ పెట్టరు, జస్ట్ ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తారు. సీట్ అంటే వాళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారు, ఇప్పుడు గురుకుల ఇవి ఎగ్జామ్స్ పెడుతున్నాయి, కానీ వాళ్ళు వీళ్ళ